ఏర్పాటు చేయడం అభినందనీయమని చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సందర్భంగా మండల కేంద్రంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షులు దూది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ శ్రీనివాస్ చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో పై 5 గ్యారంటీలను ఏర్పాటు చేసి ప్రజల మనసును గెలిచారన్నారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీ వారు అభివృద్ధిని చూడలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, నాయకులు ముకుందరెడ్డి, మేకల గణేష్, ధర్మపురి శ్రీనివాస్, గొట్టె ప్రభాకర్, పొద్దుపోటు లింగారెడ్డి, కుడి సత్యం, బొచ్చ మల్లేశం, సంతపురి పాలు, దూది శ్రీధర్ రెడ్డి, దూది శ్రీనివాస్ రెడ్డి, దారం హనుమంతరెడ్డి, కనకరాజు, బాణాల రవీందర్ రెడ్డి, ఆచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఆదిశీనన్న నాయకత్వం, ఆదిశీనన్న నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రిమండలి అందరూ కూడా కలిసికట్టుగా మరి 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అందులో భాగంగా రెడ్డి కమ్యూనిటీ కార్పొరేషన్ కావాలని చెప్పి గత 10 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో కూడా అడగడం జరిగింది, కొట్లాడడం జరిగింది, ఎన్నో వేదికల మీద మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు. మరి ఈ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 50 ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు కూడా, పెద్ద ఆదిశ్రీనివాస్ గారి ప్రభుత్వ విప్ గారు కూడా అందులో పాల్గొని అందరూ కూడా మరి రెడ్డి కార్పొరేషన్ ఏర్పడేందుకు వారి ప్రత్యేకంగా వారికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా రెడ్డి కమ్యూనిటీలో కూడా ఈ సామాజిక వర్గం కూడా నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి వారిని కూడా ఆదుకునే విధంగా రెడ్డి కార్పొరేషన్ ద్వారా మరి జిల్లాకు ఒక గురుకుల పాఠశాల ఏర్పడేసి అందులో నిరుపేద కుటుంబ విద్యార్థులు కూడా చదువుకునే విధంగా సౌకర్యం కల్పిస్తారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, మునుముందు చదువు పరంగా కానీ, ఉద్యోగుల పరంగా కానీ రెడ్డి సామాజిక వర్గానికి మరి ఆ కోట కేటాయించి ఆదుకునే విధంగా ఆలోచన చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. లేదు కదా నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు 16 కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి యొక్క కార్పొరేషన్లో అన్ని విధాల వారి యొక్క కులాలకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలను కల్పించడంతో పాటు కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున వారికి నిధులు విడుదల చేసి అన్ని కులాలకు సంబంధించినటువంటి విద్యా, వైద్య రంగంలో కావచ్చు అన్ని రంగాలలో కూడా ముందుండే విధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోపే ఈ యొక్క కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం పట్ల చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్గంతో పాటు ఈ ప్రాంత పేద ప్రజల ముద్దుబిడ్డ పెద్దలు ఆదిశ్రీనివాస్ గారు ఈ యొక్క విప్ గారు సుత ఈ యొక్క కేబినెట్ లో ఉండడం మా ఈ చందుర్తి మండల పక్షాన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేస్తూ రానున్న రోజుల్లో కూడా అన్ని కులాలను కూడా ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా ముందుండే విధంగా చేయాలని కోరుతూ వారికి ప్రత్యేకంగా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్ మంజూరు ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, దీనికి సహకరించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, వీరందరికీ మా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ, మేము గత 7 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. రెడ్డి కార్పొరేషన్ కావాలంటే మా మాట కనీసం
పట్టించుకున్న పాపన పోలేదు గత ప్రభుత్వం. కావున అందుకో మాకు ఈ శ్రమ ఫలించి ముఖ్యమంత్రి గారు మా మీద అభిమానం కొద్దీ రెడ్డి కార్పొరేషన్ ఇచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ మంత్రులందరూ కలిసి ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజలు బాగుండాలి, ఒక కులానికి కాకుండా ఒక మతానికి కాకుండా సుమారు 16 కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయంగా భావిస్తూ మా అందరి పక్షాన ఆ కేబినెట్ అందరికీ ముఖ్యమంత్రితో సహా కేబినెట్ అందరికీ మా పక్షాన ధన్యవాదాలు తెలుస్తూ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఎలక్షన్స్ బిఫోర్ చెప్పిన విధంగా ఈ రాష్ట్రంలో ఒక కులమో ఒక మతమో కాకుండా అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి. ఆయా కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఉంటే ఆ కులాలకు సంబంధించినటువంటి అట్టడుకున్నటువంటి ప్రజానికానికి ఒక రెడ్డి కులంలో కాదు, వెల్మ కులంలో కాదు, వైశ్వ కులంలో కాదు, మునుగు కాపు కాదు, గొల్ల కుర్మ కాదు, పద్మశాలి కాదు, ఇలా అన్ని కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు కావచ్చు ఆయా కులాలకు సంబంధించినటువంటి అట్టడున్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఆ కులాలకు ఎంతో కొంత మేలు జరిగే ఉద్దేశంతో ప్రభుత్వం దూరదృష్టితోటి ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం నిజంగా ఆనందకరంగా భావిస్తూ మరీ ప్రధానంగా ఈ రోజు రెడ్డికి సంబంధించిన మండలాధ్యక్షుడు దూది శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మా మండలాధ్యక్షుడు రామస్వామి గారు మా ముఖ్య నాయకులందరం పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన దూరదృష్టి ఆలోచిస్తున్న మనం తీరు చూస్తా ఉన్నాం. మహిళలకు కూడా నిన్న 1 కోటి మంది ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు వారి వారి కాళ్లపైన ఉండాలి, ఆ మహిళలు బాగుండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ తప్పకుండా రేషన్ కార్డు విషయంలో కావచ్చు ప్రభుత్వం ఏ విధంగా ఎలక్షన్స్ లో ముందు చెప్పిందో ఆ విధంగా 6 గ్యారెంటీలను ఏర్పాటు ఇళ్ల విషయం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, ఇంకా అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఏర్పాటు చేయడం ఆనందంగా భావిస్తూ ఇంకా ఏమైనా కులాలు మిస్ అయితే తప్పకుండా రాష్ట్ర కేబినెట్ లో చర్చించి ఒప్పించి అన్ని కులాలకు వచ్చే విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని మా అందరి పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమ కావచ్చు, ఆయా సంబంధించిన మంత్రులందరికీ పొన్న ప్రభాకర్ కావచ్చు, మా ఆదిశరణ కావచ్చు, శ్రీధర్ గారు కావచ్చు, అందరికీ ఉదయపాటి మా అందరి పక్షాన ధన్యవాదాలు చేస్తూ భవిష్యత్తులో అట్టడున్నటువంటి ప్రజానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే మాట విశ్వాసం వ్యక్తం చేస్తూ ముగిస్తాం.